అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ బంగారు ముంగిస. ధర్మరాజు వదిలిన యాగాస్వం పార్థుడి సంరక్షణలో సమస్త భూమండలాన్ని దిగ్విజయంగా చుట్టి వచ్చింది. దక్ష ప్రజాపతి యాగవైభవాన్ని గుర్తు చేస్తూ ధర్మతనయుడు నిర్విఘ్నంగా అశ్వమేధ యాగాన్ని ముగించాడు. వ్యాసమహాముని, దేవతలు, మునులు అజాతశత్రువుని ఆశీర్వదించారు. ఋత్విజులకు ఒక్కొక్కరికి 1,000,000 బంగారు నాణేలనిచ్చి ఆ రాజ్యమంతటిని వేదవ్యాస మహామునికి దక్షిణగా సమర్పించాడు ధర్మరాజు. ధర్మతనయ, నువ్వు నాకు దక్షిణగా రాజ్యమంతా ఇచ్చావు, కానీ నాకు బంగారం కావాలి, భూమి అక్కర్లేదు. కనుక ఈ భూమికి వెలగట్టి దానికి తగిన బంగారం ఇచ్చి ఈ భూమిని నువ్వే తీసుకో అన్నాడు మహర్షి. స్వామి, అశ్వమేధ యాగానికి భూమి దక్షిణ అంటారు. అందుకే తమకు భూమిని సమర్పించుకున్నాను. నేను అరణ్యానికి వెళ్ళి సుఖంగా ఉంటానిక, అంతేగాని బ్రహ్మధనాన్ని తీసుకుంటానా అన్నాడు ధర్మరాజు. రాజా, మేము అమ్ముతామంటే నువ్వు భూమిని కొనుక్కోవటంలో తప్పేముంది? ఇందులో ఏ దోషం లేదు, తీసుకో అన్నాడు వ్యాసముని. సరే అయితే అంటూ 1,000,000 కోట్ల మాడలు గొప్పగా పోసి ఇది ఈ భూమికి వెళ్ళ అని చెప్పి ఆ ధనాన్ని వ్యాస మహర్షికి అర్పించాడు ధర్మరాజు. ఆయన అదంతా విప్రులకు, మిగతా వాళ్లకు పంచిపెట్టాడు. బంగారు పాత్రలు, యూపస్తంభాలు, తోరణాలను అందరికీ దానం చేశాడు ధర్మరాజు. రండి, మీకేం కావాలో చెప్పండి, ఇవి వస్త్రాలు ధరించండి, అనేక రకాల బంగారు పాత్రలు ఇవిగో స్వీకరించండి అంటూ అందరినీ పిలిచి పిలిచి ఇచ్చాడు భీముడు. ఉపాధ్యాయుడు కానివాడు, వేదాంగ నిరతుడు కానివాడు, వ్రతనిష్ట లేనివాడు ఆ సదస్సులో లేనేలేరు. మునులందరూ ఆ యాగానికి మెచ్చుకున్నారు. సిద్ధులు, విప్రులు అక్షింతలు జల్లుతూ ఆశీర్వదించారు. తన భాగానికి వచ్చిన బంగారమంతా కుంతీదేవికి ఇచ్చాడు వ్యాసుడు. ఆమె దాన్ని అందరికీ దానం చేసింది. యజ్ఞానికి వచ్చిన రాజులందరికీ మణిభూషణాలు, ఏనుగులు, గుర్రాలు ఇచ్చాడు ధర్మరాజు. కృష్ణుణ్ణి విశేషంగా సత్కరించాడు. ఆనాడు ధర్మరాజు చేసిన దానాల వల్ల సమస్త ప్రజలు తృప్తి పొందారు. అయితే అప్పుడు ఒక చిత్రం జరిగింది. ఒక కలుగులోంచి ఒక ముంగిస బయటికి వచ్చి, అబ్బా, ఎంత గొప్పగా పొగుడుతున్నారు, ఎంత దానం చేస్తే మాత్రం మరీ అంతగా మెచ్చాలా? సప్తప్రస్పుడు చేసిన ధర్మంలో ఏ వంతు ఈ అశ్వమేధ యాగం అంటూ మూతి విరిచింది. ఆ మాటలు విని అంతా ఆశ్చర్యపోయారు. అదేమిటి అలా అంటున్నావు? ఈ యాగంలో నీకేం లోటు కనిపించింది అని విప్రులు ముంగిసని ప్రశ్నించారు. అయ్యా, ఆకలిని, తృష్ణను జయించినవాడు సప్తప్రస్పుడు. అతను ఒక బీద బ్రాహ్మణుడు, ఉంచవృత్తితో జీవించేవాడు. నేను అన్న ప్రీతిని త్యజించి సంపూర్ణ అర్పణతో అతిథి పూజ చేసిన మహానుభావుడు. భక్తి, వినయం, శ్రద్ధ, ఓర్పు, కరుణ అతని యందు స్థిరంగా ఉన్నాయి. నెల్లాళ్ళగా కరువు వల్ల కడుపు నిండా తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఒకసారి ఎవరి దయ వలన కుంచెడు పిండి తెచ్చుకున్నాడు. అతను భార్య, కొడుకు, కోడలు ఆవురావురమంటూ తినడానికి కూర్చోబోతుండగా అనుకోకుండా ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథికి వాళ్ళంతా సపర్యలు చేసి ఆరగించండి స్వామి అంటూ తెచ్చుకున్న కాస్త పిండిని భక్తితో సమర్పించారు. నాటి అతని దానదక్షతను దేవతలే స్తుతించారు. ధర్మదేవత సంతసించింది. బ్రహ్మదేవుడు మణిమయ విమానం పంపి సప్తప్రస్పుణ్ణి స్వర్గలోకానికి పిలిపించుకున్నాడు. అదంతా చూశాక కలుగులోంచి బయటకు వచ్చాను నేను. ఆ సప్తప్రస్పుడు తయారు చేసిన పిండి వాసన, అతిథి కాళ్ళు కడిగిన నీళ్లు సోకి నా తల, శరీరంలో ఒక భాగము బంగారమయమయ్యాయి. ఇది ఆ సప్తప్రస్పుడి ధర్మమహిమ. మిగిలిన శరీరం కూడా బంగారమయం చేసుకుందామని ఎన్ని యజ్ఞ ప్రదేశాలకో వెళ్ళాను, లాభం లేకపోయింది. సప్తప్రస్పుడి దాననిరతికి ధీటైన దయాశీలత నాకు ఇంతవరకు తారసపడలేదు. ఈనాడు అజాతశత్రుడు యాగం చేస్తున్నాడు కదా, నా కోరిక తీరకపోతుందా అనుకున్నాను. కానీ నా ఆశ నిరాశ అయింది. అందుకే ధర్మరాజు యాగం సప్తప్రస్పుడి ధర్మానికి సరిపోలేదని అన్నాను అని చెప్పి ఆ ముంగిస ఎవరికీ కనబడకుండా మాయమైంది. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.